సో 'మార్షలెస్' సీజన్ 2 ఎపిసోడ్ 8 చూసిన తర్వాత మై మైండ్ వాస్ బ్లోన్ అవే భయ్యా. ఎందుకంటే నాట్ జస్ట్ యాక్షన్, మంచి కామెడీ, మంచి మంచి డైలాగ్స్. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ ఔట్. ఒక 10/10 ఎపిసోడ్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి ఎపిసోడ్‌లు 'మార్షలెస్‌లో' ఎన్నో ఉన్నాయి. బట్ ఇది మాత్రం క్రేజీ అనిపించింది. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. కోర్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ ఇన్ డెప్త్ రివ్యూ మాట్లాడబోతున్నాను. కాబట్టి మీకు ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది మెయిన్ ఈవెంట్స్. సో అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు అవాయిడ్ చేసేయండి. సో ఇక మనం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే ఇన్నోసెంట్ జీరో వచ్చేసుంటాడు. సో ఇన్నోసెంట్ జీరో మార్ష్‌ని అయితే తీసుకెళ్ళిపోవాలని చూస్తాడు. తనని వాడుకోవాలని చెప్పి. సో కొడుకే సొంత కొడుకు కాబట్టి. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ హెడ్ మాస్టర్ అయితే వచ్చి మార్ష్‌ని అలా అంత ఈజీగా ఇచ్చేస్తా. మార్ష్ మా సొసైటీనే మార్చబోయేవాడు. అలా ఇవ్వడం కుదరదు అని చెప్పి అంటాడు. సో ఇక వీళ్ళ మధ్య అయితే ఫైట్ అయితే బ్రేకౌట్ అవుతుంది. సో వాళ్ళు ఫైట్ చేసుకోవడానికి సిద్ధమైపోతారు. బట్ విలన్ సైడ్ ఇన్నోసెంట్ జీరో సైడ్ ఏమో చాలా మంది ఉంటారు. సో ఇదే టైంలో హెడ్ మాస్టర్ అయితే తన పవర్ ఉపయోగించి ఎవరైతే పవర్‌ఫుల్ ఉంటారో సో వాళ్ళని టైమ్ ఫ్రిడ్జ్‌లోంచి అయితే బయటికి తీసుకొస్తాడు. సో కొంతమంది వస్తారు అండ్ వాళ్ళందరితోటి అయితే ఇప్పుడు ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో హీరోస్ వర్సెస్ విలన్స్. సో ఈ ఫైట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాస్ ఎన్నో షోన్ యానిమేస్ చూసాం. బట్ అన్నీ కూడా మనకి బిగ్ 3 ఫార్మేటే ఫాలో అవుతాయి. హీరోస్ వర్సెస్ విలన్ ఉందనుకో, సో నరుటో, వన్ పీస్, మన డ్రాగన్ బాల్ ఆర్ బ్లీచ్. సో వీటి ఫార్మేట్‌లోనే ఆల్మోస్ట్ అన్నీ ఫాలో అవుతాయి. బట్ ఇక్కడ మార్ష్‌లో చూసుకుంటే మీకు మంచి కామెడీని అయితే జనరేట్ చేస్తుంది. బికాస్ ఇది కైండ్ ఆఫ్ అన్నీ మిక్స్ చేసి ప్యారడీలాగా చూపిస్తారు కాబట్టి, సో దాన్ని బాగా పాయింట్ తీసుకొని మన క్రియేటర్ అయితే దీన్ని ఎక్సలెంట్ రాసాడు ఈ ఫైట్‌ని. అండ్ దాన్ని యానిమే కూడా అడాప్టేషన్ అంతే ఎక్సలెంట్‌గా చేసింది. సో ఎస్పెషల్లీ కొన్ని మూమెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ లాన్స్, డాట్ వీళ్ళిద్దరూ కూడా మనకి టైమ్ ఫ్రీజ్‌లోంచి వస్తారు. సో లాన్స్, డాట్ అయితే ఫైట్ చేస్తూ ఉండగా సడెన్‌గా వాళ్ళని చిన్న పిల్లలుగా మార్చేస్తాడు విలన్. సో వాళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయిన తర్వాత చెప్తున్నాను ఒక 5 నిమిషాల వరకు నేను నవ్వుకోలేక చచ్చిపోయాను భయ్యా. ఆ కామెడీకి ఘోరంగా కామెడీ. అసలు నవ్వి నవ్వి నాకైతే నొప్పొచ్చేసింది. సో అంత బాగా అనిపించింది ఆ కామెడీ చూసుకుంటే. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. సో 2 క్యారెక్టర్స్ 2 డైనమిక్స్‌లో ఉంటాయి. లాన్స్ కావచ్చు, డాట్ కావచ్చు. సో వాళ్ళైతే మొమ్మ అంటా ఉంటారు. చిన్న పిల్లలు కిడ్స్ కాబట్టి మాటలు రావు. సో వాళ్ళనేయండి సబ్‌టైటిల్స్ వేసే విధానం అండ్ అక్కడ వాడిన మ్యూజిక్ కావచ్చు, సో వాళ్ళని చూపించిన చిబి వర్షన్స్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ క్రేజీ అనిపించింది. ఆ కామెడీ మీరు ఆ సీన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కాదు ఖచ్చితంగా ఎపిసోడ్ చూడండి మీరు నవ్వుకోలేకపోతారు. అదొక్కటే కాదు. తర్వాత మనోడు మాష్ అయితే ఒక విలన్ తోటైతే ఫైట్ చేయడానికి వెళ్తాడు. తనే సెల్వారు. సో మనకి ఆల్రెడీ సీజన్ 1లో తనతోటి ఒక చిన్న ఫైట్ కూడా అవుతుంది. ఈసారి కూడా వాళ్ళిద్దరి మధ్య అయితే ఫైట్ ఉంటుందనమాట. బట్ ఈసారి మాష్ అయితే సెల్వార్‌కి చుక్కలు చూపిస్తాడు. ఐ మీన్ సేమ్ టెక్నిక్స్ వాడతాడు సెల్వారు. సో ఫస్ట్ ఫైట్‌లో మాష్‌తో ఫైట్ చేసినప్పుడు ఏం టెక్నిక్సో అవే వాడతాడు. మాష్ మాత్రం ఈజీగా వాటన్నిటిని అయితే తప్పించుకొని కానీ అక్కడ కూడా కామెడీ అయితే చేస్తాడు పిచ్చెక్కిపోద్ది. ఎస్పెషల్లీ మనోడైతే సెల్మాక్స్‌ని గుర్తుపట్టడు. సో గుర్తుపట్టినట్టు ఉండాలి కదా! సో ఏదో తెలిసినట్టుగా ఎక్కడో కలిసినట్టుగా అయితే గ్రీటింగ్స్ చెప్తాడనమాట. అండ్ ఆ సీన్ అయితే నవ్వుకోలేం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక సీన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కోల్డ్ అంటే కోల్డ్. సో ది బెస్ట్ డైలాగ్ మాష్ ఎప్పుడైనా ఫైట్ సీరియస్‌గా దిగాడంటే మనోడు వదిలే డైలాగులు వింటే సో చిల్స్ వస్తాయి. ఆ రేంజ్‌లో ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక డైలాగ్ అయితే చెప్తాడనమాట. సో సేమ్ టెక్నిక్‌లే మళ్ళీ వాడితే ప్లీజ్ అలా వాడకు అని చెప్పి అంటాడు. సో అందరూ ఎలాగంటారు? సో సేమ్ టెక్నికే మళ్ళీ వాడితే నా మీద వర్క్ అవ్వదంటాడు. మనోడు ఎలా అంటాడంటే సేమ్ టెక్నికా ప్లీజ్ వాడకు అంటాడు. సో అదైతే పిచ్చెక్కిపోయింది ఆ డైలాగ్ మాత్రం. సో ఇలాంటి సీన్స్ క్రేజీ సీన్స్ బోలెడు ఉన్నాయి భయ్యా. మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎపిసోడ్ 8 మొత్తం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కామెడీ, యాక్షన్ అండ్ డైలాగ్స్. సో ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది. దీంట్లో యానిమేషన్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఎంత మంచి ఎపిసోడ్‌లో యానిమేషన్ బావుందో లేదో చెప్పాలి. యానిమేషన్ విషయానికెళ్ళిపోతే ఎక్సలెంట్ ఉంది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ అయితే వాడతారనమాట కలర్ ఎఫెక్ట్స్. అండ్ అవి మాత్రం చాలా అంటే చాలా బాగా చూపిచ్చారు. షార్ప్ ఉంటుంది. ఆ కలర్ సీన్స్ అనేవి బాగా షార్ప్ ఉంటాయి. చాలామంది ఫ్లూయిడ్‌గా ట్రై చేస్తారు. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు షార్ప్‌గా అయితే ట్రై చేశారు. అండ్ అది కూడా చాలా అంటే చాలా బాగా చూపిచ్చారు. ఐ మీన్ మై హీరో అకాడమియాలో మంచి మంచి షార్ప్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, క్రిస్పీ యానిమేషన్. సో ఆ టైప్‌లో ఉంటుంది. దీంట్లో కూడా అంత బాగా అనిపిచ్చింది. అండ్ వాయిస్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే నేను చెప్పాను కదా!
ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కామెడీని అంత బాగా జనరేట్ చేసింది ఆ వాయిస్ యాక్టర్సే. బికాస్ వాళ్ళ సౌండ్ చేయొచ్చు అంటే ల్యాన్స్ డాట్ క్యారెక్టర్స్ యొక్క వాయిస్ యాక్టర్ సౌండ్ చేసిన విధానం క్రేజీ, నవ్వుకోలేం. అట్ ద సేమ్ టైం మాస్లే మంచి మంచి కామెడీ సీన్స్లో కామెడీ అండ్ ఇంకొక వైపు సీరియస్ సీన్స్లో ఆ కోల్డ్ డైలాగ్స్. సో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది భయ్య. ఖచ్చితంగా ఎపిసోడ్ అయితే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఐ థింక్ ఎవరికైనా మాస్లే యానిమే తెలుగు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం కింద కామెంట్స్లో తెలపండి. అంతేకాకుండా కమ్యూనిటీలో ఒక పోస్ట్ కూడా వేస్తా, అక్కడైతే కావాలంటే చేస్తా ఫ్యూచర్లో. అండ్ మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్ ఇంకా నాకు తెలిసి ఈ వీడియో వచ్చే టయానికి ఉంది, రేపైతే వెళ్ళిపోతుంది. సో దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ కలుద్దామంటే బాబాయ్.